ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ సో ఈ సారీ గుర్తుందా మీకు ఎస్ సండే పోస్ట్ చేశాను కదా ఫైర్ పాన్ తిన్న వీడియో సో ఆ మేకప్ లుక్ బాగుంది మీరు బాగున్నారు అని కామెంట్ సెక్షన్ లో రాశారు కదా జస్ట్ 5 ప్రొడక్ట్స్ యూస్ చేసి సింపుల్ మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేశాను అన్నది నేను మీకు ఈ రోజు మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నానండి సో నేను ముందుగా మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేసే ముందు ప్రొడక్ట్స్ అన్ని మీకు ఒకసారి చూపించేస్తాను ద బేసిక్ స్పిన్స్ బీబీ క్రీమ్ యూస్ చేశాను అండ్ బేస్ కింద దాని మీద మేబ్లిన్ న్యూయార్క్ వైట్ సూపర్ ఫ్రెష్ ది కోరల్ షేడ్ నాది కాంపాక్ట్ పౌడర్ యూస్ చేశాను ఐస్ కి ఓన్లీ ఐలైనర్ లాక్మేది యూస్ చేసా అండ్ లిప్స్ కి వచ్చేటప్పటికి మేబ్లిన్ న్యూయార్క్ దే లిప్స్టిక్ ఇది చాలా మీరు వినే ఉంటారు నా నుంచి బోల్డ్ క్రిమ్సన్ 634 షేడ్ ది ఇది యూస్ చేయడం జరిగింది అండ్ మీకు ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆల్మోస్ట్ 2 months నుంచి బట్ నాకు ఏ వీడియోలో దీన్ని ఇన్సర్ట్ చేయాలో అర్థం కాలేదు సో ఇది నా మేకప్ కలెక్షన్లో కొత్తది ద బ్లష్డ్ న్యూడ్స్ మేబ్లిన్ న్యూయార్క్ ది ఇది నాకు నా సిస్టర్ ఇన్ లా యుఎస్ నుంచి పంపించడం జరిగింది సో ఇవి వచ్చి మీకు 12 షేడ్స్ ఉన్నాయి దీంతోనే ఆ రోజు నేను కంటోరింగ్ కానీ బ్లష్ కానీ ఐ షాడో కింద కానీ వాడడం జరిగింది అండ్ ఆ రోజు యూస్ చేసిన 2 షేడ్స్ మీకు ఇవాళ నేను లుక్ క్రియేట్ చేసినప్పుడు చూపిస్తాను సో అంతేనండి ఈ 5 ప్రొడక్ట్స్తోనే నేను మేకప్ అన్నది చేశాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో వీడియో మీకు మ్యూజిక్తో ప్లే అవుతూ ఉంటుంది చూడొచ్చు నేను ప్రైమర్ కానీ బేస్ కింద ఏమి మాయిశ్చరైజర్ కానీ ఆ రోజు అప్లై చేయలేదు ఎందుకు అంటే నా స్కిన్ సమ్మర్కి బాగానే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది సో నార్మల్ స్కిన్ కాబట్టి ఇంకా దానికి తగ్గట్టు నేను ఓన్లీ బీబీ క్రీమే పట్టుకెళ్ళాను ఈవినింగ్ రిసెప్షన్ కదా పెళ్ళి కదా అని దానికి తగ్గట్టే నేను ఇది అప్లై చేస్తున్నాను మీ దగ్గర కనుక స్పంజెస్ బ్రష్తో వేసుకోవడం అలవాటు ఉంటే కనుక మీరు చక్కగా అది వాడచ్చు నాకు బ్రష్ అలవాటు లేదు అందుకని నేను హ్యాండ్స్తోనే చేసుకుంటాను అంటే నాకు అది కంఫర్ట్ అనిపిస్తుంది నేను నేర్చుకున్నది ఏంటి అంటే మనం మేకప్ అప్లై చేసుకున్న ఏదైనా అప్లై చేసినప్పుడు స్ట్రోక్స్ అన్నవి అప్వర్డ్ డైరెక్షన్లో ఇచ్చినప్పుడు మన స్కిన్ సాగకుండా ఉంటుంది అని సో ఈ బీబీ క్రీమ్ని మీరు ఈవెన్గా అప్లై చేసుకోండి నెక్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు ఫేస్ నెక్ ఇయర్స్ ఈ 3 ఈక్వల్గా ఉండాలి అండ్ దాని తర్వాత నేను యూజ్ చేశాను చెప్పాను కదా మేబ్లిన్ ది కోరల్ షేడ్ నాది కాంపాక్ట్ బికాస్ ఇట్స్ జస్ట్ అ ఫ్రెండ్ పెళ్ళి నార్మల్గా లుక్ ఇద్దామని నేను 5 ప్రొడక్ట్సే క్యారీ చేసా అంటే నేను ష్యూర్ కాదు అక్కడ మనకి స్పేస్ అంతా ఉంటుందా లేదా అని అక్కడే గెట్ రెడీ విత్ మీ చేద్దామని కూడా అనుకున్నాం కాకపోతే నాకు లైటింగ్ సెట్ అవ్వలేదు రూమ్లో సో ఇక్కడ నేను మిర్రర్ ఏం యూజ్ చేయట్లేదు దీనిలో మిర్రర్ ఆ రోజు పగిలిపోయింది కింద పడి కాంపాక్ట్
సో ఆల్మోస్ట్ ఈవెన్గానే మనం అప్లై చేసాం. సో సెకండ్ ప్రోడక్ట్ అయింది. థర్డ్ ప్రోడక్ట్ ఐలైనర్. మీకు నా ఛానల్లో హౌ టు అప్లై ఐలైనర్ ఈజీలీ ట్యుటోరియల్ ఉంది, అది కూడా చూడొచ్చు. మీరు ఎలా కావాలంటే థిన్గా, థిక్గా, మోడరేట్గా ఎలా అంటే అలా పెట్టుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు వీడియోలో చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే, నేను ఐ షాడో వేసుకుని ఐలైనర్ అప్లై చేసా ఆ రోజు. అంటే బ్లష్తో మాట్లాడుతూ థర్డ్ స్టెప్ ఐస్ చెప్పేశాను మీకు. చూడండి, ఈ లిమిటెడ్ ప్రొడక్ట్స్, జస్ట్ 3 ప్రొడక్ట్స్తో కూడా ఎంత మంచి లుక్ వచ్చేసిందో ఆల్రెడీ. ఇప్పుడు దీనికి మీరు జస్ట్ జ్యువెలరీ పెట్టుకుని ఒక మంచి లిప్స్టిక్ పెట్టుకున్నా కూడా అయిపోతుంది, ఏ బ్లష్ అది కూడా అవసరం లేకుండా. సో ఐలైనర్ అయితే చక్కగా మనకి అయిపోయింది. మీకు ఐబ్రో ఫిల్లింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఐబ్రోస్ ఫిల్ చేసుకోవచ్చు. నాకు జస్ట్ ఇక్కడ ఇది అలవాటు కాబట్టి మర్చిపోకుండా పెట్టుకున్నాం, బికాజ్ ఆ రోజు అందులో ఉంది వీడియోలో. అండ్ ఇప్పుడు మనం యూస్ చేసేద్దాం ద బ్లష్డ్ న్యూడ్స్ ఫ్రమ్ మేబ్లిన్. ఇక్కడ లైటింగ్ సరిపోవట్లేదు నాకు, మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. సో చూడండి, నేను యూస్ చేశాను ఈ కోరలిష్ పింక్. దీనికి నేమ్స్ ఏం లేవండి చెప్పడానికి. సో జస్ట్ ఇది ఉంది కదా ప్యాలెట్లో, ఇది యూస్ చేశాను. అండ్ ఈ ఫస్ట్ది ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ది యూస్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు ఈ థిన్ బ్రష్ ఇచ్చారు, డబుల్ సైడెడ్ హెడ్ ఉన్నది. కాకపోతే ఇది నాకు కంఫర్ట్గా లేదు యూస్ చేస్తే. హ్యాండ్స్తోనే నేను ఇండెక్స్ ఫింగర్, రింగ్ ఫింగర్ యూస్ చేసుకుంటూ చేసేసాను. ఇక్కడ నేను చెప్తాను నాకు బ్లష్ని ఏ విధంగా ఇలా ఎందుకు యూస్ చేయొచ్చు థాట్ వచ్చిందంటే, ఐ షాడోస్ నా దగ్గర ఉన్నవి కూడా సేమ్ ఇలాంటి క్రీమీ కాదు, యాక్చువల్గా ఇది డ్రైదే అలాగే అనిపించింది. సో వై నాట్ అని నేను ఇది ఒక్కటి పట్టుకెళ్ళాను అండ్ లుక్ ఫ్యాంటాస్టిక్గా వచ్చేసింది. ఫస్ట్ థింగ్, మీకు నాలా పాయింటెడ్ నోస్ ఉన్నా లేదు అనుకున్నా, మీ ముక్కు అందంగా కనిపించాలనుకుంటే మీకు నచ్చినది స్కిన్కి దగ్గరలో ఉన్నది తీసుకుని ఈ పార్ట్ని హైలైట్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఓకే, ఇది మెటాలిక్ బ్రౌన్లో ఉంది. సో నా స్కిన్కి ఇది సెట్ అయిపోతుంది, కానీ ఎక్కువ కాదు, జస్ట్ ట్యాప్ చేసుకోండి. ఇలాంటప్పుడు ఈ బ్రషెస్ని స్ట్రోక్ ఇచ్చుకోవడానికి యూజ్ చేయొచ్చు. మీకు డే లైట్లో తెలీదు, ఈవెంట్కి వెళ్తారు కదా, ఆ లైటింగ్లో పిక్స్ తీసుకున్నప్పుడు బాగుంటాయి. నేను మీకు ప్రొఫైల్లో యాడ్ చేయడం కానీ పిక్స్ని ఎండింగ్లో కానీ పెడతాను, చూడొచ్చు. అండ్ నేను దీన్నే బ్లష్గా కూడా యూస్ చేశాను, ఈ కలర్ తీసుకుని. అంటే ఈ రెండింటిని మిక్స్ చేశాను ఆ రోజు. అంత పర్ఫెక్షన్ రాదు,
బట్ ఇష్టం. సో ఒకటి మనం ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా అదే నేర్చేసుకుంటాం మనం. మరి పక్కకి వెళ్ళిపోయి మీ ఈ చీక్స్ ఉంటాయి కదా, అవి హైలైట్ అయ్యి బఫూన్లా కాకుండా చూసుకోండి. చూసారు కదా, ఇలా నాకు చీక్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు తెలియట్లేదు. ఇలా అన్నప్పుడు ఒక్క సన్నగా రావాలన్నమాట దవడలు, దానికి ఐడెంటిఫికేషన్ మీకు. ఓకే, అండ్ ఇప్పుడు తప్పట్లేదు, ఇది డ్రై అయ్యాక మనం ఇదే యూజ్ చేసి చేద్దాం. సో ఈ షేడ్ యూజ్ చేస్తున్నా బికాస్ శారీకి ఇది మ్యాచ్ అవుతుంది, కొంచెం షిమరీగా ఉందని. ఆ రోజు కూడా మా ఫ్రెండ్ని కన్ఫ్యూజన్లో ఉంటే అడిగితే తనే సెలెక్ట్ చేసింది 2 షేడ్స్, ట్రై చేయి 2 అని. దాన్ని ఇంకో కలర్తో మిక్స్ చేస్తున్నాను నేను. ఓకే, మీరు డిఫరెన్స్ చూడండి, ఈ కన్నుకి తెలుస్తుందా ఏమైనా? మ్యాక్సిమం మీకు తెలీదు, న్యాచురల్గానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కన్ను కవర్ చేద్దాం. అందుకే నూడ్స్ అన్నారండి వీటిని. నూడ్స్ అయితే మీకు మీ స్కిన్ టోన్లోనే ఉంటుంది, మారకుండా. సో ఎప్పుడు కూడా దీన్ని ఫిల్ చేసి ఐలైనర్ పెట్టుకోండి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఓకే, సో చూస్తూ ఉండండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ జ్యువెలరీ పెట్టుకొని వస్తాను మీ ముందుకి. లాస్ట్లో మనం లిప్స్టిక్ యాడ్ చేసుకుందాం. సో మేబెలిన్ వాళ్ళది 634 క్రిమ్సన్ బోల్డ్ కోరల్ షేడ్ ఉన్న, క్రిమ్సన్ బోల్డ్ 634 షేడ్ ఉన్న లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా. మరి మీకు ఎక్కువ వద్దంటే నాలా డ్యాబ్ చేసుకోండి. అండ్ నేను ఫ్రంట్ బ్యాంగ్స్ వేసుకున్నా అంతే ఆ రోజు, పెద్దగా ఇంకే లుక్ మీకు. సో ఇదేనండి నేను ఆ రోజు పోర్ట్రే చేసిన లుక్ కూడా. కాకపోతే ఆ లైటింగ్కి ఈ లైటింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉండి మీకు తేడా ఇప్పుడేం తెలియకపోవచ్చు. బట్ నేను ఇప్పుడు పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, దీనిది మీరే డిఫరెన్స్ చెప్పచ్చు. మీకు ఎలా అనిపించింది జస్ట్ 5 ప్రోడక్ట్స్తో మేకప్ లుక్ అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ జస్ట్ ఈ షేడ్స్ బ్లషెస్ ఏం లేకుండా కూడా న్యాచురల్గా మీ యొక్క బేసిక్ పాయింట్స్ ఉంటాయి ఫేస్లో, ఫీచర్స్. మీ స్మైల్ బాగుంది అనుకోండి, అంటే మీ లిప్ ఏరియా దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు మంచి లిప్స్టిక్, లిప్ షేడ్, లిప్ గ్లాస్తో. ఐస్ బాగుంటాయి అనుకోండి, ఐ మేకప్తో ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో మేకప్ అన్నది తప్పు కాదు, ఎవరైనా కొంచెం ఇంకా అలా అనుకుంటే మిత్ కింద. ఇట్ ఈస్ జస్ట్ టు ఎన్హాన్స్ యువర్ ఫీచర్స్ అండి, అంతే. ఎక్కువ వేసుకుంటే అప్పుడు స్కిన్కి అది ప్రాబ్లం, కానీ ఎప్పుడైనా వేసుకుంటే ప్రాబ్లం ఏమి కాదు. సో ఇష్టంని చంపుకోకండి. మీకు రెడీ అవ్వాలని ఉంటే చక్కగా సింపుల్గా ఎక్కువ ప్రోడక్ట్స్ లేకుండా, ఇవన్నీ అండర్ 200 మీకు మేకప్ అవుతుంది. ఒక్క బ్లష్ నూడ్స్ తప్ప, ఇదే కొంచెం ఎక్స్పెన్సివ్, మిగతా అంతా మనకి తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను లింక్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తా. ఇది ఎటువంటి స్పాన్సర్డ్ వీడియో కాదు, నా
సొంత డబ్బులతో కొనుక్కున్న ప్రోడక్ట్స్ ఎప్పుడు. సో కీప్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. మీ లవ్ ఎఫెక్షన్ ఇదే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ టైం. బాయ్.